హలో, నేను డాక్టర్ హరితారా, ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్. ఇవాళ మనము లాక్టేటింగ్ మదర్స్లో డైటరీ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో మనకు మామూలుగా విమెన్కి అవసరం దానికంటే 300 calories ఎక్స్ట్రా అవసరం పడతాయి. బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి దాని రిక్వైర్మెంట్ ఇంకా పెరుగుతుంది. అరౌండ్ 450 to 600 calories వరకు కూడా అవసరం పడుతుంది. ఈ క్యాలరీస్ ప్రాసెస్డ్ ఫుడ్ నుంచి కాకుండా హెల్దీ ఫుడ్స్ రూపంలో వస్తే మరి మంచిది. సో ప్రోటీన్ పరంగా తీసుకుంటే ప్రాసెస్ అంటే లైక్ లీన్ మీట్, ఫిష్, ఎగ్స్ వీటన్నిటిలో కూడా ప్రోటీన్ వస్తుంది. అండ్ దెన్ వెజిటేరియన్స్కి ప్రోటీన్ సోర్స్ కావాలనుకుంటే సోయా చంక్స్, అవి బెటర్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ కమింగ్ ఫర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల విటమిన్స్, మినరల్స్ బెటర్గా ఉంటాయి. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రిలీవింగ్ కాన్స్టిపేషన్. అండ్ దెన్ వెజిటేబుల్స్ క్వాంటిటీ ఎంత ఎక్కువగా పెట్టుకుంటే అంత మంచిది, బికాస్ దే ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ యాజ్ వెల్. అండ్ నెక్స్ట్ కమింగ్ ఫర్ హైడ్రేషన్. డెలివరీ అయిపోయిన తర్వాత లైక్ వెన్ మదర్ ఈస్ ఫీడింగ్, బ్రెస్ట్ ఫీడింగ్లో ఫ్లూయిడ్స్ బాడీ నుంచి బేబీకి వెళ్తూ ఉంటాయి. సో దెర్ ఈస్ వాటర్ లాస్ ఫ్రమ్ ద బాడీ. సో మెయిన్ టార్గెట్ ఈస్ అంటే మనం బాడీ నుంచి వెళ్తున్న ఫ్లూయిడ్స్ వీల్ హ్యావ్ టు కంపెన్సేట్. దానికి బెటర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ ఈస్ లైక్ ఫీడింగ్ ముందు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఫీడింగ్ అప్పుడు ఒక గ్లాస్, అండ్ ఫీడింగ్ అయిపోయిన తర్వాత ఇంకొక గ్లాస్. 8 to 10 times కనుక మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ ఉంటే రఫ్లీ 30 glasses ఆఫ్ వాటర్ షీ కెన్ టేక్. మంచిగా హైడ్రేషన్ మెయింటైన్ చేయడం వల్ల షీల్ బి మూవింగ్ అరౌండ్. దట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ప్రివెంటింగ్ బ్లడ్ క్లాట్స్ విచ్ కెన్ హ్యాపెన్ ఆఫ్టర్ డెలివరీ. అండ్ బ్లడ్ క్లాట్స్ అవ్వడం అన్నది ఇట్స్ ఎ లిటిల్ డేంజరస్ కండిషన్. సో అది కూడా మనం అవాయిడ్ చేసుకోగలం. నెక్స్ట్ కమింగ్ ఫర్ హోల్ గ్రెయిన్స్, అది బ్రౌన్ రైస్ రూపంలో కూడా తీసుకోవచ్చు. లైక్ దెర్ ఆర్ సమ్ ఫుడ్స్ విచ్ ఆర్ టు బి అవాయిడెడ్. ఫర్ ఎగ్జాంపుల్ కెఫీన్, ప్రాసెస్డ్ ఫుడ్స్, రిచ్ ఇన్ అంటే సాల్ట్ ఎక్కువ ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్స్, అవన్నీ అవాయిడ్ చేసుకోవడం బెటర్. సో మదర్ ఎంత న్యూట్రిషియస్గా ఉంటే బేబీ ఫీడింగ్ కూడా అంత బెటర్గా ఉంటుంది. మదర్ న్యూట్రిషన్ లైక్ better sources of proteins or like healthy fat, I can say walnuts, pumpkin seeds, వీటన్నిటి వల్ల కూడా బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ పైన కూడా ఇంపాక్ట్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్ పాజిటివ్ యాటిట్యూడ్. లైక్ ద బాండ్ బిట్వీన్ మదర్ అండ్ బేబీ ఈజ్ అన్ఎక్స్ప్లెయినబుల్. ఎంత బాగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటే బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ అంత బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ హియర్.